కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రామానాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మె ఏర్పాటు విషయంలో జనసేన వైసీపీ మధ్య వివాదం కొనసాగుతోంది. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జనసేన జెండా దిమ్మె వద్దకు వెళ్లేందుకు నాని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై ఆగ్రహంతో పేర్ని నాని విరుచుకుపడ్డారు. సెక్షన్ 30 అమల్లో ఉందని పోలీసులు చెప్పగా ఇష్టం వచ్చినప్పుడు సెక్షన్ 30 పెడతామంటే కుదరదని పేర్ని నాని మండిపడ్డారు. మారుతున్న పోలీసు వ్యవస్థనే మారాలే. పోలీసుల వైఖరి మారాలే. మారాలే పోలీసుల వైఖరి మారాలే పోలీసుల వైఖరి కట్టి పెట్టాలి. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించే వైఖరి ఆపండి. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించే వైఖరిని ఆపండి. అధికార పార్టీకి పొరుగు కాసే వైఖరిని కంట్రోల్ ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కొట్టుతుంది ఎవరిని మీ ఇష్టం చేయండి. మేము ఉంటాం. పంపించు ఎందుకు పంపించారు? ఎక్కడికి పోతున్నా నా ఇంటికి వచ్చావని పెట్టి తోస్తావా? ఎట్లా సార్ ఏమన్నా పోయకూడదు. మీరు నోటితో కంట్రోల్ చేయాలి. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కొట్టదు? ఎవరిని మాట్లాడినా మీ ఇష్టం వచ్చినట్టు చలా ఇద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు. 30 ఆర్డర్ పట్టండి. నోటితో ఆర్డర్ కుదరదు. పట్టండి. చట్టం ప్రకారం ఎంఆర్ఓ ఆర్డర్ ఇవ్వాలి. పట్టండి. 30 పోలీసు ఆర్డర్ పట్టండి. పంపించుకోండి. ఎవరిని అడ్డు పోలీస్ యాక్ట్ అమల్లో చూపించారు. లోకల్ పోలీస్